ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా శుక్రవారం రోజున లక్నో ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు చివరి వరకు పోరాడి 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోవడానికి ప్రధాన కారణం తిలక్ వర్మ అని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్లో ఎంతో అద్భుతంగా ఆడే తిలక్ వర్మ ఈ రోజు టెస్ట్ మ్యాచ్ను తలపించేలా బ్యాటింగ్ చేసి చివరికి ఒత్తిడి అధిగమించలేక ఎలా ఆడాలో అర్థం కాక 23 బంతుల్లో 25 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. రిటైర్డ్ అవుట్ అనే నిర్ణయాన్ని ఎక్కువగా తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ ఆటగాడికైనా కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని అధిగమించలేకపోవడం, అలానే కొన్ని మ్యాచుల్లో ఆడలేకపోవడం అనేది సహజం. అయితే ఈ నిర్ణయాన్ని మరింత ముందుగా తీసుకుని ఉంటే బాగుండేది. నిర్ణయం తీసుకోవడం, ఇలా ఆలస్యం చేయడం టీ20 క్రికెట్లో ఎంత విషమంగా మారుతుందో ఈరోజు తిలక్ వర్మ నిర్ణయాన్ని చూస్తే అర్థమవుతుంది. తిలక్ వర్మ ముందే వెళ్లిపోయి ఉంటే హార్దిక్ కన్నా వచ్చి గెలిపించేవాడు. ముంబై తరపున 100వ మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును గెలిపించడానికి గట్టిగానే ప్రయత్నించాడు. కానీ విఫలమైంది. అదే సమయంలో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్లో 5 వికెట్లు తీయడమే కాకుండా చివర్లో బ్యాటింగ్కి వచ్చి హిట్టింగ్ చేసినా ముంబైని గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. లక్నో బౌలర్స్లో 19వ ఓవర్ వేసిన శార్దుల్ ఠాకూర్, 20వ ఓవర్ వేసిన ఆవేష్ ఖాన్ అంత ఒత్తిడిలో కూడా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టు విజయాన్ని అందుకుంది. అలానే పవర్ ప్లేలో భీకర హిట్టింగ్తో విరుచుకుపడ్డ మిచెల్ మార్ష్ కూడా లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇలా లక్నో జట్టు ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లలో చక్కటి సమన్వయంతో ముందడుగు వేసి గెలుపును దక్కించుకుంది. కాకపోతే ఫీల్డింగ్లో మాత్రం కొద్దిగా నిరాశపరిచింది. కీలక సమయంలో 2 సార్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను రనౌట్ చేయకపోవడం దురదృష్టకరం. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఈ తప్పులు పెద్ద భూతద్దంలో కనపడేవి. కానీ గెలవడంతో ఈ తప్పులన్నీ మరుగున పడిపోతాయి. లక్నోలోని ఎకానా స్టేడియం చరిత్రలో 200 కంటే ఎక్కువ స్కోరు ఒక జట్టు చేయడం ఇది రెండవసారి. గతంలో కేకేఆర్ జట్టు లక్నోపై 235 పరుగులు చేసింది. ఒకవేళ ఈ మ్యాచ్లో ముంబై గనక గెలిచి ఉంటే అది సరికొత్త చరిత్రకు నాంది పలికి ఉండేది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ మ్యాచ్కి ముందు వరకు 2 పాయింట్స్ ఉన్న ముంబై జట్టు 6వ స్థానంలో, లక్నో జట్టు 7వ స్థానంలో ఉండేవి. ఈ మ్యాచ్లో గెలిచి లక్నో జట్టు 4 పాయింట్స్కి చేరుకోవడంతో వారు 6వ స్థానంకి పైకి ఎగబాకారు. ముంబై జట్టు ఓడిపోవడంతో 7వ స్థానంకి దిగజారిపోయారు. మొత్తంగా ఈ గెలుపు లక్నోకి కొత్త బూస్ట్ ఇస్తే ముంబైకి మాత్రం కొద్దిగా నిరాశను కలిగించే విషయమని చెప్పాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ఓపెనర్ మిచెల్ మార్ష్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికినట్లు మిచెల్ మార్ష్ ముంబై బౌలర్స్ను ఉతికి ఆరేశాడు. 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ అందించాడు. దీంతో లక్నో జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరో ఓపెనర్ మార్కరమ్ యాంకర్ రోల్ పోషిస్తూ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 31 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 60 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ విఘ్నేష్ పుతూర్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్గా వెనుదిరిగాడు. 1 డౌన్ బ్యాటర్గా వచ్చిన నికోలస్ పూరన్ దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో 6 బంతుల్లో 12 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి దీపక్ చాహార్కు క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 4వ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ మరోసారి చెత్త ప్రదర్శన కనబరుస్తూ 6 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కీలక సమయంలో లక్నో జట్టు వికెట్లను కోల్పోవడంతో స్కోరు కొద్దిగా నెమ్మదించింది. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు పంత్ 4 మ్యాచ్లు ఆడగా 1 మ్యాచ్లో 15 పరుగులు, 2 మ్యాచ్ల్లో 2 పరుగులు, 1 మ్యాచ్లో 0 పరుగులు చేశాడు. దీన్ని బట్టి పంత్ ఎంత అధ్వానమైన ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ బ్యాడ్ ఫేస్ నుంచి పంత్ ఎప్పుడు బయటపడతాడో వేచి చూడాలి. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ మార్కరమ్ మాత్రం ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచుతూ మధ్య ఓవర్లలో లక్నో జట్టు కనీసం ఓవర్కు 8 పరుగులు సాధించేలా బ్యాటింగ్ చేశాడు. 5వ స్థానంలో వచ్చిన బదోని మార్కరమ్కి అండగా నిలబడి స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నంలో 19 బంతుల్లో 30 పరుగులు చేసి అశ్వనీ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆరంభం నుండి ఎంతో ఓపిక్గా ఆడిన మార్కరమ్ 33 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన మార్కరమ్ ఫినిషర్గా పేరు సంపాదించిన కిల్లర్ ది మిల్లర్ క్రీజులో ఉండడంతో డెత్ ఓవర్లలో పరుగుల జాతర చూడొచ్చు అని అందరూ భావించారు. కానీ 17వ ఓవర్ను విఘ్నేష్ పుతూర్, 18వ ఓవర్ను హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒక్కొక్కరు 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా 38 బంతుల్లో 53 పరుగులు చేసిన మార్కరమ్ను కూడా ఒత్తిడిలోకి నెట్టి అవుట్ చేశాడు. ఇక గత మ్యాచ్లో హిట్టింగ్ చేస్తూ సమద్ ఐపీఎల్ ప్రపంచాన్ని షాక్కే గురి చేశాడు. కానీ ఈ మ్యాచ్లో తన ఒరిజినల్ ఫామ్ను కొనసాగిస్తూ తనలో ఒరిజినాలిటీ ఎక్కడికి పోలేదని నిరూపిస్తూ 4 పరుగుల వద్ద బౌల్ టు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక చివర్లో మిల్లర్ దూకుడుగా ఆడి
14 బంతుల్లో 27 పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. టైలెండర్లో శార్దుల్ ఠాకూర్ 5 పరుగులు, ఆవేష్ ఖాన్ 2 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు చేయగలిగింది. ఇక ముంబై బౌలర్ల విషయానికి వస్తే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సెన్సేషనల్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లకు గాను 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మార్కరం, పంత్, పూరన్, మిల్లర్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టి తన బౌలింగ్లో పదును ఎంతో నిరూపించాడు. 5 వికెట్ల హాల్ను హార్దిక్ సాధించడం ఇదే మొదటిసారి. అలా హార్దిక్ తన కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ని ఈ మ్యాచ్లో నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్లో రఫ్ ఆడించిన అశ్విని కుమార్ ఈ మ్యాచ్లో 1 వికెట్ పడగొట్టినా 13 ఎకానమీతో బౌలింగ్ చేసి నిరాశపరిచాడు. మిగిలిన బౌలర్లలో బౌల్ట్, విఘ్నేష్ పుతూర్ చెరొక వికెట్ దక్కించుకుని మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ఆరంభంలోనే గోతిలో పడింది. ఓపెనర్ విల్ జాక్స్ 5 పరుగుల వద్ద ఆకాష్ దీప్ బౌలింగ్లో అవుట్ అవ్వగా మరో ఓపెనర్ రియాన్ రికిల్టన్ 5 బంతుల్లో 10 పరుగులు చేసి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో ముంబై జట్టు 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ వన్ డౌన్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చిన నమంధీర్ ఈ మ్యాచ్లో క్రీజులోకి రాగానే 350కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి అబ్బురపరిచాడు. బ్యాటింగ్ పొజిషన్ మారడంతో తన బ్యాటింగ్ స్టైల్ కూడా మార్చి దుమ్ములేపాడు. దీంతో వికెట్లు కోల్పోయినా ముంబై జట్టుకు పవర్ ప్లేలో మెరుపుల ఆరంభమైతే లభించింది. 4వ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ యాంకర్ రోల్ పోషించాడు. నమంధీర్, సూర్య ఇద్దరూ దూకుడుగా ఆడడం, ఓటమి మేఘాలు ఆ జట్టును కమ్ముకోవడం మొదలవడంతో లక్నో జట్టుకు గుబులు మొదలైంది. అయితే వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 24 బంతుల్లో 192 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు చేసిన నమంధీర్ దిగ్వేష్ రతి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నమంధీర్ అవుట్ అయినా సూర్య జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి ముంబై జట్టుకు గెలుపుపై ఆశలు పెంచాడు. మరో ఎండ్లో ఉన్న తిలక్ వర్మ మాత్రం క్రీజులో వచ్చినప్పటి నుండి నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. ఇక ముంబైని గెలిపించడానికి స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 43 బంతుల్లో 67 పరుగులు చేసి సూర్య, ఆవేష్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సూర్య లాంటి బ్యాట్స్మెన్ కీలక సమయంలో అవుట్ అవడంతో ఒక్కసారిగా మ్యాచ్ రసకందాయంలో పడింది. ఈ రోజు మ్యాచ్లో పూర్తి అవుట్ ఆఫ్ టచ్లో కనపడ్డ తిలక్ 23 బంతుల్లో 25 పరుగులు మాత్రం చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగి షాక్ ఇచ్చాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 28 పరుగులు చేసినా ఆవేష్ ఖాన్ 20వ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు గెలుపుకు 12 పరుగుల దూరంలో ఆగిపోయింది. లక్నో బౌలర్లో శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ రతి, ఆవేష్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. దిగ్వేష్ రతి ఈ మ్యాచ్లో కేవలం 5 ఎకానమీతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.